బాబు బాబు ఆగండి. ఎందుకు ఈ బాబుని అలా కొడుతున్నాడు? బాబు సాటి మనిషిని హింసించడం అనాగరికం. నిజమేనండి, కానీ మనిషి కాదు. ఇంత పచ్చి తెలుగు మాట్లాడతారు. తమరు తెలుగువారా? అవును, పట్నాయక్. ఇంతకీ మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? కోపం వద్దు బాబు. సార్, మేము దుబాయ్ వెళ్దాం వచ్చాం. మాకు ఉద్యోగాలు ఇప్పిస్తానని పొట్టోడు ఇంకో పొట్టోడు పరిచయం చేశాడు. వాడు మా డబ్బులన్నీ. అక్కర్లేదు, నాకంతా అర్థమైంది. ఆ పొట్టాయన మిమ్మల్ని మొత్తం దోచుకున్నాడు. ఇప్పుడు మీకు జేబులున్నాయి గానీ అందులో డబ్బులు లేవు. అవును సార్, ఎలా కనిపెట్టేశారండి? నాన్న కొట్టొద్దు, కొట్టొద్దు. ఇలాంటి అంశం నేను చూడలేను సార్. టీ తాగడానికి కూడా డబ్బులు లేవు. నీరసానికి కళ్ళు తిరిగిపోతున్నాయి బాబు. అందాక ఈ శనగలు తిన్నాను. మిమ్మల్ని ఈ పొజిషన్ లో చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఎందుకే ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏదో ఇక్కడే డబ్బులు సంపాదించి దుబాయ్ వెళ్ళిపోవాలి సార్. మాలాంటి చూస్తే మీ గుండె తరుక్కుపోద్ది కాబట్టి మీరే మాకు దారి చూపించాలి సార్. మీరేం భయపడక్కర్లేదు, నేనున్నానుగా. మై హోనా. ఇన్నాళ్ళు దేవుడు పైన ఉన్నాడు అనుకున్నాను, బొంబాయిలో ఉన్నాడని ఇప్పుడే తెలిసింది. బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు? అందుకే కొడుతున్నారు. సరే, మీరు ఉండడానికి ఇల్లు ఇస్తాను, బతకడానికి ఉద్యోగాలు ఇస్తాను. మనం మ్యాన్షన్ వెళ్దాం పదండి. మ్యాన్షన్ అంటే ఏంట్రా? మ్యాన్షన్ హౌస్ బ్రాండీ బాటిల్ మీద ఉంటుంది, పెద్ద భవనం అది.